వ్యామోహాల నుండి, బంధాల నుండి విముక్తి పొందడం ఎలా? దాని గురించి వివరించి చెప్పండి. ఒక గురువు దగ్గరికి ఒక భక్తుడు పోయినాడు. పోయి నమస్కారం చేసి గురువు చెప్తూ ఉంటే తాను వింటున్నాడు. గురువు వ్యామోహాలు, బంధాల నుంచి విముక్తి పొందినప్పుడు మాత్రమే మనిషి తాను ప్రశాంతంగాను, సాధనాపరంగాను దివ్యానుగ్రహానికి అన్నిటికీ పాత్రుడవుతాడు. కాబట్టి ముఖ్యంగా బంధాల నుంచి, వ్యామోహాల నుంచి బయటపడేది ప్రయత్నం చేయాలి అని చెప్పినాడు. చెబుతూ అది విన్నాడు. విన్న తర్వాత మరుసటి రోజు అతనే నమస్కారం చేసి, నిన్న మీరు చెప్పినారు కదా వ్యామోహాలు, బంధాల నుంచి ఎలా బయటపడాలనేటువంటిది. నేను వ్యామోహాలు, బంధాల నుంచి బయటపడినా, అందుకోసమే నేను ఇక్కడికి వచ్చినాను అన్నాడు. అంటే ఏం జరిగింది? ఆ బంధాలు, వ్యామోహాలు అనేటువంటివి ఏవి? దేనివలన ఇక్కడికి వచ్చినావు? ఏది నువ్వు త్యజించినావు? వివరంగా నాకు చెప్పు అన్నాడు. అప్పుడు నేను నా భార్యను, నా పిల్లలను, ఆస్తిని అన్నిటినీ వదులుకొని నీ శరణు పొంది నీ దగ్గరికి వచ్చినాను. ఇక నువ్వే నన్ను తరింపజేసేటువంటి అవకాశాన్ని నాకు కల్పించండి అని చెప్పేసి అడిగినాడు. అప్పుడు గురువుకు అతన్ని చూస్తూ ఉంటే అతను చెప్పిన దాంట్లో సమ్మతించలేదు. నీవు వాటి నుంచి బయటపడినాను అని చెప్పేసి నా దగ్గరకు వచ్చినావు. నీవు నడుచుకుంటూ పో పశ్చిమ తీరానికి. అక్కడ నీకు ఒక కుటీరం వస్తుంది. ఆ కుటీరంలో ఒక ఆమె ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. సరే అని బయలుదేరుతాడు. బయలుదేరి ఎండ తీవ్రంగా ఉంటుంది. ఆ తీవ్రంగా ఎండ ఉండి భరించలేకుండా పోతాడు. కాళ్ళు మండుతాండాయి, తల మండుతుంది. ఎక్కడైనా నీడ ఉంటుందా అనేటువంటి ఆరాటం లోపల మొదలైంది. ఇదే నేను ఇంటికాడ ఉండింటే చల్లగా హాయిగా ఉండేటోడిని కదా, నా భార్య లక్షణంగా ఇంట్లో వండి పెట్టిండు, తినుకుంటా ఉండి చల్లగా హాయిగా ఉండేవాడిని కదా అనేటువంటి అభిప్రాయం లోపల పుడుతుంది. సరే, ఇట్లా ఆలోచించుకుంటూ ఎందుకో గురువు పంపించినాడు, పోదామని చెప్పేసి పోతా ఉన్నాడు. చివరికేమో ఆ గురువు చెప్పినటువంటి ఆ కుటీరం ఎదురయ్యింది. లోపలికి పోయినాడు. తలుపు తడతానే ఆమె వాకిలు తీసింది. చూసినాడు. చూస్తానే ఆమె మహాసౌందర్యవతి. చూస్తానే నాకు భార్య అయింటే ఎంత బాగుండు ఇటువంటి ఆమె అని లోపల సంకల్పం పుడుతుంది. రాండి అని పిలుస్తుంది. పిలిచి, మీరు ఎంతో ఆకలితోనూ శ్రమపడి వచ్చినారు కాబట్టి భోంచేయండి అని చెప్పేసి భోజనానికి ఏర్పాటు చేసి, అంత బాగా భోంచేసిన తర్వాత మీరు విశ్రాంతి తీసుకోండి,
నేను నీకు సపర్యలు చేస్తాను అని చెప్పింది. విశ్రాంతి తీసుకుండేకి పండుకునేకి అన్నీ అరేంజ్ చేస్తుంది. పండుకుంటానే నిద్ర వచ్చేస్తుంది. ఆమెమో విసనకర్ర తీసుకొని విసురుతూ ఉంటుందన్నమాట. ఆయన నిద్ర నుంచి లేచిన తర్వాత బాగా విశ్రాంతి తీసుకున్నారు కదా అని అనిపిస్తుంది. అప్పుడు కాళ్ళ దిక్కు చూస్తాడు. కాళ్ళ దిక్కు చూస్తే చాలా అందంగా, మృదువుగా, ఆకర్షణీయంగా కనబడుతుందన్నమాట. అదే ఆలోచన మనసులో వస్తుందన్నమాట. ఆ ఆలోచన అనేటువంటిది దూరం కావడంలే. సరే, మరి వెళ్ళొస్తానమ్మా నేను అని చెప్పి బయటికి పోతా అంటాడు. పోయి వాకిలి దగ్గర నిలబడి నా మనస్సులో ఏముంది అంటే నన్ను ఎందుకు పంపించినాడు అని, అమ్మా నువ్వు ఇంత బాగా సపర్యలు చేసినావు, మరి దీని వలన నీకు ఏం జ్ఞానం కలిగింది, ఆ జ్ఞానం ఎలా కలిగింది అని ఒక ప్రశ్న వేస్తాడు. అప్పుడు ఆమె చెప్తుంది, నీవు ఇక్కడికి వస్తావు అని చెప్పేసి నా గురువు పంపించినాడు, అందువల్ల నువ్వు వచ్చినావు. నీకు సపర్యలు చేయడం అనేటువంటిది నీవు నా దగ్గర కూర్చుంటానే నీ మనస్సులో ఏమేమి ఆలోచనలు రేకెత్తినదంతా కూడా నాకు తెలుసు. కాబట్టి అవన్నీ చెప్పే విషయాలు కాదు. గురువు నా దగ్గరికి పంపించినాడు. నువ్వు వచ్చి చూస్తానే వాకిల దగ్గరనే నీ చరిత్ర అంతా నాకు తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకా స్పష్టంగా అవగాహన అయిపోయింది. నువ్వు తిరిగి గురువు దగ్గరికి వెళ్ళిపో అన్నది. పోయినాడు. పోయి స్వామి ఆమెతో కలిసి వచ్చినాను అని చెప్పేసి కాళ్ళకు నమస్కారం చేసి కూర్చున్నాడు. మరి నీవు వ్యామోహాలు, బంధాల నుంచి నువ్వు విడివడినావు అని చెప్పినావే, మరి నీ ఆలోచన ధోరణి, నీ మనస్తత్వం అనేటువంటిది ఆమె దగ్గర ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు ఎందుకు ఇటువంటి ఆలోచనలు వచ్చినాయి అంటే, నీవు మనసుతో నిర్ణయం చేసి బంధాల నుంచి విముక్తి అయినానని చెప్పేసి ఇంటిని, భార్యను వదులుకున్నంత మాత్రాన అది సత్యం కాదు. నీవు వదలాల్సింది లోపల వదలాల, బయట కాదు. కాబట్టి నీకు ఆ వైరాగ్యం అనేటువంటిది కానీ, వ్యామోహము కానీ, బంధాల నుంచి నువ్వు విముక్తి పొందలేదు. కాబట్టి నీకు సన్యసించడం కానీ, నా వెంట రావడం కానీ అది మంచిది కాదు అని అంటాడు. అప్పుడు నాతో నిజం చెప్పు, నాతో నిజం చెప్పకపోతే ఇంకెవరితో నిజం చెప్తావు, కాబట్టి ఉన్నది ఉన్నట్లు చెప్పు అంటాడు. అంటే నా భార్య విపరీతమైనటువంటి జబ్బులో ఉంది, నా సంసారానికి పనికిరాదు, ఇంకా నేను బ్రతికేదే కొంచెం కష్టంగా ఉంది, ఇంకా ఆస్తి పెద్దగా లేదు, ఏదో ఆ కుటీరం ఉంది. కాబట్టి కుటీరాన్ని వదలడం అనేటువంటిది అది సులభంగా నాకు నచ్చలే. ఇంకా నా భార్య నాకు పనికిరాదు, కొడుకు నా మాట వినడు, అందువల్ల నేను ఇక్కడికి వచ్చిన, అది ఇడిచిపెట్టి అన్నాడు. అంటే నీవు కారణాల వల్ల, నీకు
అన్నీ వదులుకున్నాను అనే మాట మాట్లాడుతున్నావు. ఇది వైరాగ్యము కాదు, వదలడము కాదు. నీ లోపల అన్నీ ఉన్నాయి, లోపల వదలాల. అప్పుడు గురువు ఏం జరిగిందో అక్కడ సాష్టాంగ నమస్కారం చేసినాడు. చేసి, మీరు చెప్పినటువన్నీ ఇప్పుడు లోపల చూసుకున్నాను, నాలో ఉండేటివన్నీ కూడాను మీరు గుర్తు చేసినారు, ఉన్నది ఉన్నట్లు నాకు చెప్పినారు కాబట్టి వాటిని అన్నిటినీ ఇప్పుడు వదులుకుంటున్నాను, ఇక్కడే సేవ చేసుకుంటూ ఉంటాను అన్నాడు. వద్దు, నువ్వు వెళ్ళిపోయి నా దగ్గర నువ్వు ఏ మాట మాట్లాడినావో ఆ రకంగా ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేసుకో. ఇంటి దగ్గరే ఉండి ఈ వ్యామోహము, బంధాలు అనేటువంటివి లేకుండా నీ ఇంటిలోనే నువ్వు ఆ రకంగా జీవించేది అలవాటు చేసుకో. అప్పుడు నా అనుగ్రహం నిన్ను రక్షిస్తుంది అని చెప్పినాడు. అంటే ఇక్కడ మనకు ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి కూడా మనసులో ఒక రకమైనటువంటి ప్రశాంతత స్థితి వచ్చినప్పుడు ఎవరికి ఏమీ ఉండవు. అప్పుడు అందరూ ఏం భావిస్తున్నారంటే, నాకు ఏవీ అంటడం లేదు, ఏవీ లేవు, ఏవీ రావు అని అంటున్నారు. కానీ అది సత్యం కాదు. ఎందుకు కాదంటే, మళ్ళా తిరిగి లేస్తున్నాయి కదా. కాబట్టి గురువు చెప్పినది అదే, తిరిగి మళ్ళా లేస్తున్నాయి కదా. అది ఎట్లా వైరాగ్యం అవుతుంది? అది ఎట్లా నువ్వు వదులుకున్నట్లు అవుతుంది? కాబట్టి అవి వదులుకోవడానికి అంతర్దృష్టి నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి, నిన్ను నీవు పరిశోధించుకోవాలి. నీలో ఉన్నవి నీకు సంబంధం కాబట్టి అంతర్ముఖంలో ఉండి నీ మనసును పరిశీలించుకొని వాస్తవంగా అవన్నీ పోయినాయా? అవి పోయినప్పుడు మాత్రమే నీ జన్మ ధన్యం అవుతుంది. అందువల్ల మనమందరం కూడాను, ప్రతి ఒక్కరు కూడాను నువ్వు స్థితిలో ఉన్నట్లు, అర్థమైనట్లు, సాధ్యమైనట్లు అని అనిపిస్తుంది. కానీ వెంటనే లోపల ఉన్నాయి కదా, లోపల ఉన్నవి ఖచ్చితంగా లేస్తాయి. కాబట్టి లోపల ఉన్నవి లేచినప్పుడు అప్పుడు నువ్వు వైరాగ్యం ఉన్నట్లా లేకుంటే వదులుకున్నట్లా కాదు కదా. వదులుకుంటే మళ్ళీ ఎందుకు వస్తున్నాయి? అందువలన ప్రతి ఒక్కరు కూడాను అంతర్ముఖంగా దృష్టి పెట్టాలి. లోపల నాలో ఏమేమి ఉన్నాయి, అవి మళ్ళా తలెత్తుతున్నాయా? తలెత్తకుండా ఉండాలి. అప్పుడు నిశితమైనటువంటి పరిశీలన అవసరం. అలా లేకపోతే గమ్యం చేరలేడు. కాబట్టి ఇది రమణ మహర్షి కూడాను ఎన్నోసార్లు ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. మీరు ఆత్మస్థితిలో ఉన్నారు, కానీ ఆత్మ సాక్షాత్కారం కాదు. ఎందుకంటే మీలో వ్యామోహాలు, బంధాలు ఉన్నాయి. మీరు బంధింపబడుతున్నారు, వ్యామోహాలు పనిచేస్తున్నాయి. మరి అవి ఆటంకాన్ని కలిగిస్తున్నప్పుడు నీలో దైవత్వమైనటువంటిది ఎలా సాధ్యమవుతుంది? అందువల్ల ఏ ఒక్క వ్యామోహాన్ని కానీ మనలో పనిచేసినప్పుడు దాని మీదనే దృష్టి పెట్టి అది పూర్తిగా లేకుండా చేసుకోగలగాలి. అంటే అటువంటి వ్యామోహాలు ఏ బంధింపబడము అంటే ఏ ఆలోచన అయితే, ఏ సంఘటన అయితే, ఏ దృశ్యమైతే నీవు ఇష్టపడినావో
అది నిన్ను బంధిస్తుంది. ఆ బంధించినప్పుడు అది బంధము అని నీకు తెలుసుకోలేవు. బంధం అని తెలుసుకోలేవు. అది నాకు మంచిగా ఉంది, బాగుంది, నేను అనుకున్నది జరిగింది అనేటువంటి భావనలో వెళ్ళిపోతారు. కానీ అది బంధం అని మాత్రం తెలుసుకోలేరు. ఇప్పుడు బీదవాడు ఉన్నాడు, నేను షావుకారుని కావాలా అనుకుంటాడు. షావుకారు అయ్యే కొద్దీ వాడు బంధింపబడతా అంటాడు. ఎందుకంటే లోపల బంధింపబడతా ఉంటాడు. తెలుసుకోలేడు. ఎందుకు తెలుసుకోలేడంటే, నేను లాభం వచ్చింది కదా, నేను బీదవాడిని షావుకారుని అవుతా ఉన్నా, కాబట్టి ఇది బంధింపబడినట్టు ఎట్లయితుంది? నేను విడుదలైనాను, బీదరికము నుంచి నేను ధనికుని అవుతున్నాను, కాబట్టి నేను బంధం నుంచి బయటకు వచ్చినానని అనుకుంటాడు. బంధింపబడుతున్నాననేటువంటిది అక్కడ తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ధనికుడు అవడం వల్ల నేను బాగుంటాను అని అనుకున్నాడు. కానీ తనలో జరిగేటువంటి ఆ భయము, దాన్ని రక్షణగా మనము ఎలా ఉండగలుగుతాము, దాని వలన కొన్ని కోరికలు, కొన్ని సమస్యలు ఇవన్నీ మొదలవుతాయి అన్నమాట. అవన్నీ కూడాను అతనికి తెలియదు, తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకంటే బంధింపబడిన వాడు బయటికి రాలేడు. అది మంచిదే అనుకుంటాడు. మంచిదని అనుకోవడం వల్ల అది బంధమై అవుతుంది, కానీ విడుదల ఎట్లవుతుంది? ఎందుకంటే మంచిదన్నా నువ్వు బంధింపబడతావు, చెడ్డన్నా నువ్వు బంధింపబడతావు. ఇక వ్యామోహం అనేటువంటిది అది అంత సులభంగా పోయేది కాదు. వ్యామోహం కానీ బంధన అనేటువంటిది పోదు. ఎందుకంటే జీవించడానికి వ్యామోహం లేకపోతే నీకు జీవితం అనే దానికి అర్థమే లేదు. ఎందుకంటే దాంట్లోనే నాకు సుఖం ఉంది, ఆనందం ఉంది అని నువ్వు అనుకుంటావు కదా. కానీ అది బంధము, వ్యామోహం అనేటువంటిది నీకు తెలియదు. అందువల్ల మనము బాహ్యంగా చూస్తున్నాం, బాహ్యంగా నిర్ణయాలు చేసుకుంటున్నాం. ఇవి లోపల బంధిస్తాయి. ఒక వ్యామోహానికి నువ్వు లోనవుతున్నావు. అందువల్ల నిశితమైనటువంటి దృష్టి లోపల మన మనస్సును, నీవు నీలో ఉన్నదాన్ని పరిశీలించుకో అన్నాడు గురువు. కానీ అది ఎలా పరిశీలించుకోవాలా, ఏం చేయాలనేది రమణ మహర్షి మనకు చెప్పినాడు. ఆ గురువు చెప్పినటువంటిది స్పష్టత లేదు. నీ లోపల ఉండేటువంటి వాటిని పోగొట్టుకో అన్నాడు. కానీ ఎలా పోగొట్టుకోవాలనేటువంటిది చెప్పాలి. అదేవిధంగా గ్రంథాలన్నీ కూడాను పోగొట్టుకో అంటున్నాయి, ఎలా అనేటువంటిది చెప్పడం లేదు. ఒకవేళ దాని రహస్యం అన్నారు, అది అందరికీ చెప్పేది కాదు. నమ్మాలి, శరణాగతి చెందాలి, సేవ చేయాలి. అది ముందు కాలంలో 12 సంవత్సరాలు గురువుకు సేవ చేసి గురువు చెప్పినట్లుగా నువ్వు ప్రవర్తిస్తూ పోతే 12 సంవత్సరాల తర్వాత నీకు గురుబోధ జరిగేది. ఇప్పుడు వెంటనే కావాలంటే తనలో ఎన్ని లోపాలు ఉన్నాయి, నాలో ఎన్ని బంధాలు, వ్యామోహాలు ఉన్నాయి, నా మనసు ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటిది మాత్రం ఎవరు ఆలోచించడం లేదు, కాబట్టడం లేదు. ఇప్పుడే నాకు జరగాల అంటే అది ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది
మామూలుగా బాహ్యంలోనే ఒక బంగారు దండ తయారు చేయాలంటే కంసాలి ఎంత విద్య నేర్చుకోండాలో ఎన్నాళ్ళు పట్టింది ఆ విద్య నేర్చుకోవడానికి. కాబట్టి మనము ఆధ్యాత్మికంగా కూడాను ఇది మనస్సును లేకుండా చేసుకోవడం, మనస్సును పెంచుకోవడం అనేటువంటిది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మనస్సును లేకుండా చేసుకొని పోవాలి అంటే నీ లోపల ఏ కోరిక పుట్టినా, ఏది నిన్ను లాగినా, నీ మనసులో కలత పుట్టినా, నీలో అశాంతి చెలరేగినా, ఇక కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు అనేటువంటి వారి షడ్ వర్గాలు నీలో పనిచేసినా వాటి మీద నీ లోపల ఉన్నాయి అవన్నీ. కాబట్టి వాటిని నువ్వే అంతర్ముఖంగా ఉంటూ తీసేసుకోవాలి. ఎందుకు తీసేసుకోవాలంటే అది ప్రతి మనిషి కర్మానుసారం జీవిస్తా అన్నాడు. కర్మ అనేటువంటిది అనుభవించే తీరాలి. అందువల్ల నువ్వు కర్మను సంపాదించుకున్నావు కాబట్టి నువ్వు సాధన చేయాలి. దేవుడే నీకు అవి ఇచ్చినాడంటే దేవుడు తీసేస్తాడు. దేవుడు ఇవ్వలేదు కదా అది. నువ్వు నీ కోరికలతో, నీ ఇష్టాయిష్టాలతో, నీ ప్రవర్తనతో నీకు సంబంధం నువ్వు సంపాదించుకున్నావు కాబట్టి అది నీ డ్యూటీ. నీ లోపల ఉండేటువంటివి తీసేసుకోవడానికి ఖచ్చితంగా అది నీకే సంబంధం. ఎవడు ఏం చేయలేడు సృష్టిలో. ఏ దేవుడు ఏం చేయలేడు, ఏ గురువు ఏం చేయలేడు. నువ్వు తీసేసుకోవాల్సిందే. అయితే ఏంటి భగవాన్ చెప్పినది, గురువులు చెప్పేది అంటే దానికి కావలసినటువంటి శక్తిని మీకు ఇస్తాం. ఆ శక్తిని మీకు ఇస్తాం. తీసేసేది ఎందుకంటే తీసేయొచ్చునేమో కానీ అనుభవించేది ఎవరు? కర్మను అనుభవించేది ఎవరు? కర్మ ఉన్నందువలనే మానవ జన్మ ఎత్తినావు. కర్మ ప్రకారం నీ జన్మ సాగుతుంది. కాబట్టి దాంట్లో నీ ప్రయత్నముతోనే నీ జీవితాన్ని తయారు చేసుకున్నావు. ఎందుకంటే చిన్నతనములో అందరూ పవిత్రులే, అందరూ దైవస్వరూపులే, ప్రతి మానవుడు కూడాను. కానీ నీ జీవితాన్ని నీవే తయారు చేసుకుంటూ పోతున్నావు. ప్రతి ఒక్కరంతే. వారి జీవితానికి వారే కర్తలు అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు. నీ మనసులో నీ బుద్ధి పనిచేస్తుంది. నీకు ఎలా ఉండాలి అని నువ్వు అనుకుంటావో ఆ రకమైనటువంటి ఆలోచన, ఆ రకమైనటువంటి ప్రవర్తన నీలో పెంపొందించుకుంటూ పోతూ ఉంటావు. కాబట్టి ఒకరి ప్రవర్తన, ఒకరి నిర్ణయాలు, ఒకరి మనస్తత్వం ఉన్నట్లు ఇన్ని కోట్ల మంది ఉన్నా కూడా ఒకే రకంగా ఎవరూ లేరు. కారణం ఏంటంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళే తయారు చేసుకుంటున్నారు మనకు తెలిసి. కానీ అది కర్మ ప్రకారమే జరుగుతుందని పెద్దలు అంటున్నారు. మనం తయారు చేసుకుంటాను అన్నట్లు. అందువల్ల కర్మ అనేటువంటిది, కర్మ సిద్ధాంతాన్ని నువ్వు పాటించేటట్టుంటే కర్మ ప్రకారమే జీవితం సాగుతూ ఉంది. ఇక నువ్వు బాధపడకూడదు, ఆలోచించకూడదు. ఏం జరగాలనో అది జరుగుతుంది, కర్మ ప్రకారం జరుగుతుంది. ఇంకా దీంట్లో విశేషం ఏముంది? బాధపడేకి, నవ్వడానికి, చీత్కరించుకోవడానికి, అభినందించడానికి ఏందుందని? కర్మ ప్రకారం జీవితం కొనసాగుతుంది. ఏం లేదు కర్మ ప్రకారం నేను ఒప్పుకోను. అయితే నీ డ్యూటీ నువ్వే తీసేసుకో. నువ్వు తెచ్చుకున్నావు కదా, నువ్వు తీసేసుకో. అంటే ఎందుకంటే నా వలన నువ్వు చెడిపోలే, నా వలన నువ్వు బాగుపడలే.
నీ వలన నువ్వే బాగుపడుతున్నావు, నీ వలన నువ్వే చెడిపోతావు, నీకు సంబంధం. అందుకోసమే భగవంతుడు ప్రతి జీవికి, ప్రతి మనిషికి ఫుల్ స్వతంత్రాన్ని ఇచ్చినాడు. నువ్వు ఎలా అయినా జీవించవచ్చు. ఒకడు ఒక ప్రశ్న ఇచ్చినాడు. కాశీలో దేవాలయాన్ని పడగొడతా ఉంటే కాలభైరవుడు ఎందుకు రక్షించలే? మొట్టమొదట వారణాసిలో ప్రవేశిస్తానే కాలభైరవుని దర్శించుకుంటారు. మరి కాలభైరవునికి అంత శక్తి ఉన్నప్పుడు ఇక్కడ ఈశ్వరుని గుడి పడగొడుతుంటే, పాడు చేస్తూ ఉంటే ఆయన ఎందుకు రక్షించలే అని ప్రశ్న. అంటే ఇక్కడ గుడి కావాలని కానీ, ప్రజలు పూజించాలని కానీ దేవునికి లేదు. దేవునికి లేదు, మనకు అవసరం వచ్చింది. హుండీలో డబ్బులు ఎత్తకపోతా అన్నారు, దేవునికి ఏం అవసరం లేదు. డబ్బుతో దేవునికి ఏం అవసరం? కానీ దేవుడు హుండీలో డబ్బు తీసుకుపోతా ఉంటే, పడగొడతా ఉంటే ఆయన ఊరుకుంటే ఎట్లా అని మనం అంటాం. ఎందుకంటే మన బుద్ధి అలాంటిది. మన బుద్ధి అంతవరకే తెలుసుకుంది. బుద్ధి పరిమితం అంతే. కానీ వాస్తవం ఏంటంటే అది భగవంతునికి ఏం సంబంధం? నువ్వే కట్టిస్తేవి, నువ్వే పడగొడితివి. కాబట్టి సర్వస్వతంత్రం ఉంది మనకు. అందువలన నిన్ను చెయ్యొద్దు అని చెప్పడు, చెయ్యని చెప్పడు, అడ్డుపడడు. ఏం సంబంధం లేదు భగవంతునికి. కానీ సాక్షిగా ఉంటాడు అన్నాడు. సాక్షిగా ఉండి మంచి చెడు ఏం జరుగుతూ ఉందో అది టోటల్ రికార్డ్ అయిపోతుంది. దాన్ని మరుజన్మలో కంటిన్యూ అవుతుంది. అందువల్ల కర్మ సిద్ధాంతాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో అదే రమణ మహర్షి వాళ్ళమ్మ గురించి కర్మ ప్రకారం ఏది జరగాలన్నా జరుగుతూ ఉంది, మౌనంగా ఉండుమ్మా అన్నాడు. కానీ రమణ మహర్షి శరణాగతి చెందినాడు. ఏం జరగాలన్నా జరుగుతుంది అంతే. ఏ నిర్ణయాలు, ఏ అభిప్రాయాలు, ఏ కోరికలు లేవు. కష్టాలు వచ్చినాయి, జరగాల్సింది జరుగుతూ ఉంది. జీవితం అంతా వాళ్ళు ఒక్క విషయంలో కూడాను సందేహము లేదు, ప్రయత్నము లేదు. కాబట్టి జీవితం అనేటువంటిది శరణాగతి అన్నా చెయ్యాలి, లేదా ప్రయత్నించినావనుకో. శివాజీ యుద్ధంలో బయలుదేరితే ఏ ఒక్కడు మిగలలే. ఆ రకమైనటువంటి పట్టుదలతో నీలో ఎక్కడ నీవు బలహీనమవుతున్నావో నీవు నీ జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని తీసుకొని నరుకుతూ పోతా ఉండాల. నీవు వీరునివైతే, నీవు భక్తునివైతే. కాబట్టి ఏది నీలో నిన్ను హింసిస్తూ ఉందో, నీ జీవితాన్ని నష్టపరుస్తూ ఉందో, ఎక్కడ నీకు బలహీనత చేస్తూ ఉందో, అప్పుడు ఈ జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని తీసుకొని నరుకుతా పోతా ఉండాల. అంటే అందుకోసమే వివేకానందుడు బ్రతికితే ధీరునిగా బతుకు, పిరికివానికి బతుకుద్దన్నాడు. ఆ ధీరత్వం ఏంటంటే నీలో బలహీనత అనేటువంటిది ప్రవేశించనే కూడదు. బలహీనత ప్రవేశించిందంటే నువ్వు శవమే, ప్రయోజనం లేదు. కాబట్టి నరుకు. ఆ బలహీనత అనేది లేకుండానే ఉండాలి. అప్పుడు ధీరుడే. ధీరునికి మాత్రమే అర్హత ఉంది దైవత్వంలో. పిరికివానికి ఛాన్స్ లేదన్నాడు వివేకానంద. పిరికివానికి సాధ్యమే కాదు. ఊరిక మాటలు మాట్లాడాల్సిందే కానీ ఏది సాధ్యం కాదు అంత. కాబట్టి ధీరుడు కావాలి. ఏదైనా సరే దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తిని సంపాదించుకోవాలి.
దేనైనా సరే ఎదిరించగలగాలి. అటువంటి శక్తి ఉన్నప్పుడు నీకు దైవత్వం సిద్ధిస్తుంది అని చెప్పినాడు. కాబట్టి శరణాగతి లేకుంటే ధీరత్వమా? ఇక్కడ నాకు చేత కాదంటావు. ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు నిన్ను పట్టుకున్నప్పుడు స్వామి నా చేత కాదంటావు. చేత కాదు అనేటువంటి పదం నీకు ఎందుకు వచ్చింది? సాధ్యం కాదనే కదా. ఇంకా సాధ్యం కాకుంటే శరణాగతి చెందు. సాధ్యం కాదు అన్నావు కదా, సాధ్యం కానప్పుడు సాధ్యం కానట్లే ఉండు. మరి నాకు చేతనవుతుందని ఎందుకంటావు? నీకు సమయం వచ్చినప్పుడు నాకు సాధ్యమవుతుంది అంటావు, లేకపోతే నా చేత కాదంటావు. అక్కడ ఓడిపోతాండవు కదా. మరి అటు గెలవలేవు, ఇటు శరణాగతి చెందలేవు. మరి నీ యొక్క జీవితాన్ని, కర్మలని, నిన్ను నీవు తెలుసుకోవడానికి, నీలో ఉండేటువంటి పోవడానికి ఏ మార్గం గుండా పోతాయి? ఇంకా రెండే మార్గాలు. ధీరుడుగా తయారై పోగొట్టుకో, లేదా రెండు కాలు పట్టుకో. నీవు తప్ప ఇంకా లేయొద్దు, అంతే నీ జీవితం. ఇంకా దేన్ని చూడొద్దు. అప్పుడు నువ్వు బాగుపడతావు. అందువల్ల ఇప్పుడు ఏమవుతా ఉందంటే ప్రతి మనిషి, ప్రతి సాధకుడు కూడాను ఒక్కొక్కసారి ధీరుని మాదిరి సాధన చేస్తాడు, పిరిగివాడైపోతాడు. ఇంకా నాతో కాదు నాయన దేవుడి దిక్కు అంటాడు. దేవుడి దిక్కు అన్నోడు అట్లే పడి ఉంటే బాగుపడతాడు. నాకేం కలగలేదే, నాకేం జరగలేదే, కాబట్టి మళ్ళా నేను ప్రయత్నం చేయాలా. అది ఏం కలగలేదో ఏం కలగాలను అనేటువంటిది అంతా వాని మనసు, వాని నిర్ణయాలు. ఇదంతా మనసే కదా, మనసే కదా. మనసు కాకుండా కర్మ ఉందే, ధీరత్వం ఉందే. అందుకోసమే భగవాన్ ఒక్కటే మాట అంటున్నాడు, మనస్సును బాగా గమనించయ్యా. మనస్సే లేదు. ఇది ఉపదేశ సారంలో స్పష్టంగా చెప్పినాడు. ఏదైనా మనస్సులో వచ్చిందంటే దాన్ని ఏ మరుపాటు లేకుండా గమనిస్తూ ఉండు. అప్పుడు మనస్సు అక్కడ లేకుండా పోతుంది. క్రమేణా అదే స్థితిలో ఉంటే మనస్సు అనేటువంటిది లేదు అనేది స్పష్టంగా